హాయ్ అండి. ఇదేంటంటే రాగి దోస సేమ్ వైట్ రైస్ ఉంటది గదా! అదే ప్రాసెస్‌లోనే 1 కప్ మినపప్పుకి 2 కప్స్ రాగులు యూజ్ చేసి 8 అవర్స్ తర్వాత మిక్సీలో వేసుకోవడం. నెక్స్ట్ ఓవర్ నైట్ ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకోవడమేననమాట. నేను యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డాక్టర్స్ జనరల్‌గా చెప్తారు కదండీ! వైట్ రైస్‌ని స్టాప్ చేయండి అని. మనం రైస్‌నైతే ఎటు స్కిప్ చేయలేము. డేలో 1 టైమ్ అన్నా తింటే గానీ మనకు ఆ రోజు సాటిస్ఫాక్షన్ ఉంటది. అది హెల్త్‌కి మంచిది కాదని చెప్పినప్పుడు మళ్ళీ దోసల్లోనూ అదే వైట్ రైస్, ఇడ్లీల్లోనూ సుజీ రవ్వ అన్నిట్లోనూ అదే వైట్ రైస్ యూజ్ చేస్తే ఇంకా హెల్త్ ఎలా బావుంటుందండి? నాకంటే చిన్నవాళ్ళు, నాకంటే నా ఏజ్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్స్ అని, మోకాళ్ళ నొప్పులని, స్టమక్ ఇన్ఫెక్షన్స్ అని ఇంకా ఎక్సెట్రా అన్నీ చెప్తుంటే వాళ్ళని చూస్తే నాకు జాలనిపిస్తుంది యాక్చువల్‌గా. వాళ్ళు తినే ఫుడ్ వల్లనే అవన్నీ వస్తున్నాయని చిన్న విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. తెలిసిన ఫుడ్ కంట్రోల్ ఉండదు గానీ బీ హ్యాపీ, బీ హెల్తీ.